జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్ర రాష్ట్ర అభిమాన సంఘాల అధ్యక్షులు పోతురాజు టోనీబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు మీడియా ద్వారా టోనీబాబు తెలిపారు. వారోత్సవాల కార్యక్రమాలు ఈ నెల 27వ తేదీ పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు పంపిణీ కార్యక్రమం, ఈ నెల 28వ తేదీ పేద మహిళలకు రోడ్డు మీద చిల్లర వ్యాపారం చేసుకుని వారికి చీరలు పంపిణీ కార్యక్రమం, ఈ నెల 29వ తేదీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ పంపిణీ కార్యక్రమం. ఇలాగా వచ్చే నెల 2వ తేదీ వరకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చేస్తున్నామని మీడియా ద్వారా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు పి టోనీబాబు నీడ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షానవాజ్, ప్రశాంత్, షఫీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు టోనీబాబు, నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుడు. నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షుడు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ వస్తుంది. ఆ సందర్భంగా గత 28 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ పండుగ ఘనంగా చేస్తాం. ఇది జనసేన పార్టీ పుట్టక మునుపు నుంచి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు వారోత్సవాల పేరుతో 7 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదే 28 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అవుతున్నా అప్పుడు కూడా 7 రోజులు మేము వారోత్సవాల కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అందులో భాగంగా ఇప్పుడు చాలా గొప్పగా కార్యక్రమాలు చేయాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకి ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ఆయన ప్రజల సేవలో ముందుకు వెళ్ళాడు, సొంత ఖర్చులతో కూడా ఆయన లెక్క చేయకుండా పేద ప్రజలకి నేనున్నానని భరోసా ఇచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈ 7 రోజుల కార్యక్రమాలు చాలా ఘనంగా చేయాలి, పేద ప్రజల మధ్యలో పేదలకు అవసరమయ్యే కార్యక్రమాలు చేయాలని ఒక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఇదంతా మా జనసేన పార్టీ రథసారథి, అదేవిధంగా నాదన్న మనోహర్ గారి సూచనతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాల రథసారథి బడే రవి గారి సూచనతో ఈ కార్యక్రమాలు మేము డిజైన్ చేసుకొని ఈ కార్యక్రమాలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు పద్మభూషణ్ డాక్టర్ కొనదల మన చిరంజీవి గారి జన్మదినం. రాష్ట్ర అభిమాన సంఘం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ముందు నూరేళ్లు సంతోషంగా ఉండాలి, అనేక సేవలు చేస్తూ ప్రజలకి దగ్గరవుతూ ముందుకు ఉండాలని మేము రాష్ట్ర అభిమాన సంఘం తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 7 రోజుల కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో ఇటు ఉమ్మడి 26 జిల్లాల్లో కాకుండా తెలంగాణ ప్రాంతం, బెంగళూరు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని రాత్రి బడే రవి గారు సూచించారు. అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే కార్యక్రమాలు చేయాలని కూడా వారితో కూడా చెప్పాం, వారు కూడా చేస్తారని చెప్పారు. మేము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఒక నిస్వార్థ నాయకుడు కష్టాల్లో, బాధల్లో, సంతోషంలో పవన్ కళ్యాణ్ గారి చుట్టూ మేమున్నాం. మేము ఆయనతో కష్టాల్లో తోడున్నాం, బాధల్లో తోడున్నాం. ఎప్పుడు ఆయన వెంట మేము ఉంటామని మేము ఎప్పుడు ఆయన తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో ముందుగా ఈ నెల 27వ తేదీ నుంచి కార్యక్రమాలు స్వీకారం చుట్టాం. 27వ తేదీ మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యావరణ విషయంలో కూడా ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పర్యావరణం కాపాడే విషయంలో అభిమానులుగా, జన సైనికులుగా ప్రతి ఒక్కరు 27వ తేదీ నుంచి 2వ తేదీ లోపల 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం, 1,00,000 మొక్కలు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. 27వ తేదీ ఆ సమస్యలు తీరుస్తున్నారు. కొన్ని ఎక్కువ క్రిటికల్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మా మంగళగిరి ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్ తీసుకువెళ్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.